హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది అలసందలు సొరకాయ వేసి పులుసు. ఇదంటే సులభంగా చేయవచ్చును. అన్నానికి, చపాతీకి అన్నిటిని పెట్టుకోవచ్చును. అలసందల్ని మనం ఉడకపెట్టి ఎత్తేసి దీంతో సొరకాయ వేసి చేయబోతాము. మనకి గ్రేవీ కావాలంట చిన్న ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర ఇదన్నీ వేయించి ఎత్తుకుని మళ్ళీ దాంతో వచ్చి చూసినంట మనం పులుసు మిరప్పొడి అట్లేదంట సాంబార్ దుమ్ము వేసుకొచ్చిన వెట్టి మిరప్పొడి వేయదు అన్నీ వేసి నూరి పోసి చేయబోతాము. రెండేపుడే ఎట్ట చేసి చూద్దాం. నేను ముందు అలసందల్ని ఒక 200 గ్రాములు ఎత్తుండాను. దాన్ని ఒక 20 నిమిషాలు నానపెట్టేసి వేడినీళ్ళ బాగా ఉడకపెట్టి ఎత్తి పెట్టి ఉండాను. బాగా మెత్తగా ఉడికింది. చూసారా ఈ విధంగా మనం ఉడకపెట్టి ఎత్తినాల. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి మనం రసం కూడా పెట్టవచ్చు. అంటే మనం ఇప్పుడు చేయబోయేది చూసినంట పులుసు చేయబోతాము. దీంతో సొరకాయ వేసి మనం పులుసు పెట్టబోతాము. ముందు మనం అలసందల్ని ఉడకపెట్టి ఎత్తి పెట్టుకున్నాల. మళ్ళీ ఒక కడాయిలో 2 చెంచా నూనె పూసుకోండి. 1/2 చెంచా జీలకర్ర, మిరియాలు వేసుకోండి. కొద్దిగా మెంతులు, ధనియాల పొగ 1/2 చెంచా వేసుకోండి. ఒక 25 చిన్న ఉల్లిపాయ వేసుకుంటాం. కరివేపాకు కొద్దిగా వేసుకుంటాం. ఇవన్నీ బాగా వేసి వేయించుకోండి. దీంట్లోనే వచ్చి 2 ఎండుమిరపకాయ వేసుకుంటాం కారానికి. ధనియాల పొడి ఒక 1/2 చెంచా వేస్తున్నాను నేను. పులుసు మిరప్పొడి సాంబార్ దుమ్ము 1 చెంచా వేసుకుంటాం. ధనియాల పొడి కాబట్టి ఇది కొంచెం తక్కువగా వేసుకుంటాం మనం. మిరప్పొడి బాగా వేయించుకోండి. మళ్ళీ తర్వాత మనం బాగా వేయించిన తర్వాత కూడా మనం కొబ్బరి వేసుకోవచ్చు. పొయ్యి ఆర్పేసి మళ్ళీ కొబ్బరి వచ్చి ఒక 3 చెంచానే వేసి ఉన్నాను. ఆరిన తర్వాత ఇది బాగా నూరి పేస్ట్ లాగా మనం ఎత్తి పెట్టుకుంటాం. ఆరిన తర్వాత నూరుకుంటాం. చూసారా సొరకాయ ఎత్తుండాను నేను. సొరకాయ చూస్తుంట పొడవుగా లేదు. ఈ సొరకాయ ఎత్తుండాను. దీన్ని బాగా శుభ్రంగా కడిగేసి పైన తొక్క మొత్తం తీసేసి దీని నుంచి మనం బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటాం. చూసారా ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుంటాను కాయని. ఇప్పుడు మట్టి కుండ పెట్టుకొని నూనె పోసుకోండి. తాలింపుకు ఆవాలు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు కొద్దిగా వేసుకుంటాం. బాగా ఇది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం మనం. కరివేపాకు వేసేసి ఇంగో పొడి వేస్తున్నాను. అలసందలు వేసే కాబట్టి మనం ఖండితంగా వెల్లుల్లి రెబ్బలు, ఇంగో పొడి వేయాల. పచ్చిమిరపకాయ, ఒక పెద్ద ఉల్లిపాయ వేసి ఉన్నాను. ఇది బాగా వేగిన తర్వాత మనం టొమాటాలు వేసుకుంటాం. ఒక టొమాటాలు వేస్తున్నాను. ఇది ఒక 30 సెకండ్స్ బాగా వేగని. దాని తర్వాత మనం కాయలు వేసుకుంటాం. బాగా వేయించుతూ ఉండండి. అయిపోయింది. ఇప్పుడు నేను కాయలు వేస్తున్నాను. సొరకాయ దీనికి సరిపడిన ఉప్పు వేసేసి పసుపు కొద్దిగా వేసేసి బాగా కలిపుడ్చుకోండి. ఒక 3 నిమిషాలు కాయ ఉడకని. అంత లోపల మనం ఈ పొడి ఆరిపోయింది. మనం ఇది నూరి ఎత్తి పెట్టుకుంటాం. వేయించింది గ్రేవీకి. సరే ఇది కూడా 3 నిమిషాలు అయిపోయింది. బాగా కాయ వచ్చి ఒక సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం నూరిన ఆ గ్రేవీ పోయివాల దాని ముందు వచ్చి మనం అలసందల్ని వేసుకుంటాం. ఇది వచ్చి నేను సగంగా వేస్తున్నాను. ఒక 100 గ్రాము. సగం వచ్చి నేను అన్నం చేయబోతాను. అది ఎట్టని నేను మీకు లింక్లో వేస్తున్నాను, చూసుకోండి. ఈ నూనె గ్రేవీ వేసుకోండి. నీళ్ళు వచ్చి కొద్దిగా పోసుకుంటాం. ఎందుకంటే మనం చింతపండు నీళ్ళు పోయపోతాము. అందుకోసం ఆ మిక్సీ జార్ కడిగి కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇది ఒక 3 నిమిషాలు తెల్లు వచ్చిన తర్వాత ఒక 3 నిమిషాలు తెల్లని. దాని తర్వాత మన చింతపండు నీళ్ళు పోసి సన్న మంటలో పెట్టి ఒక 5 నిమిషాల నుంచి ఒక 8 నిమిషాల దాకా మనం తెల్ల పెడతాం. అప్పుడుదా మనకు వచ్చి ఆ స్మెల్ లేకుండా ఆ చింతపండు ఇది లేకుండా పులుసు కూడా బాగా రుచిగా ఉంటుంది.
చూసారా ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది, బాగా తెలుతుంది చూడండి. ఇప్పుడు మనం చింతపండు పోసుకుంటాం. నేను వచ్చి ఒక చిన్న నిమ్మకాయ సైజుకు చింతపండు నానబెట్టి కలిపి పెట్టి ఉంటాను నీళ్ళు, ఆ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా దీనికి ఉప్పు సాలలేదు, నేను కొద్దిగా వేసుకుంటాను. బాగా కలిపి వచ్చేయండి. ఒక 5 నిమిషాల నుంచి ఒక 8 నిమిషాల దాకా సన్న మంటలో పెట్టి మనం తెల్లుడిస్తాం. చూడండి 8 నిమిషాలు అయిపోయింది. పులుసు చూసారా, మనం వచ్చి నూనె నిండా పోయలేదు, అందుకోసం మనకు నూనె పైన అంతగా తెలియదు. అంటే మనం పోసిన నూనె కొద్దిగా పైన వచ్చింది నూనె. పులుసు మనకు రెడీ అయిపోయింది. అలసందలు సొరకాయ వేసి పులుసు రెడీ. నేను పులుసు ఎట్ట పెట్టని చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.